ఓకే, ఇచ్చేసినటువంటి పూర్వపు విద్యార్థులు అలాగే విద్యార్థినులందరికీ కూడా మరొకసారి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. చక్కగా ఈ మీటింగ్కి ఇంకా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఆలోపు వస్తూ ఉంటారు. మధ్యలో లేడీస్ కొంతమంది వచ్చినట్లు ఉన్నారు. మేడం వస్తున్నారా? మీరేనా? అంటే క్లవర్స్ అందరూ ముందు వచ్చారా? ఇటువైపు సార్ వాళ్ళందరూ చక్కగా ఇటు కూర్చోవచ్చు. అందరూ కూడా మరి అందరూ దూరంగా కూర్చున్నారు. రండి, చక్కగా వచ్చి కూర్చోండి చైర్స్లో. ఆలోపు ఇంకా రావాల్సిన స్టూడెంట్స్ అందరూ కూడా మధ్యలో జాయిన్ అయిపోతూ ఉంటారు. చక్కగా మీకోసం అంటే పిల్లలు లేట్గా వచ్చిన సార్ వాళ్ళు మాత్రం ముందు వచ్చారు. మరొకసారి 1996 అలాగే 1997 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా మరొకసారి స్వాగత సుమాంజలి తెలియజేసుకున్నాం. అలాగే మీ తరపు నుంచి ఇచ్చేసినటువంటి టీచర్ సార్ వాళ్ళందరికీ కూడా మరొకసారి స్వాగత సుమాంజలి తెలియజేసుకున్నాం. ఇంకా రావాల్సిన స్టూడెంట్స్ ఉన్నారు. మరి వారు వచ్చేలోగా చక్కగా భగవంతుడిని తలించుకుంటూ మరి మీరందరూ కూడా చక్కగా ఫ్యామిలీస్తో చక్కగా ఉన్నారు కాబట్టి మరి మా భగవంతుని తలుచుకుంటూ ఒక భగవద్గీత పాడుకున్న తర్వాత ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దాం.
మీతోటి విద్యార్థి రంజిత్ గారు, భారతి గారు. మేడం మేడం పాడంటండి, డాన్స్ వేస్తారా? పక్కన ఉంటుంది సపోర్ట్గా. నేను ఉంటాను మేడం, రండి చక్కగా ఒక పాట. ఓకే, మరి నెక్స్ట్ మీకోసం బాహుబలి. ఆలోపు ఆలోచించుకోండి. నువ్వు అంటున్నావు మా సార్ నువ్వు చూస్తుంటే ఇప్పుడు గజ 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 వణుకుతున్నాయి. అవునా? నా బాధ నాది. అదే చెప్పారు సార్ కూడా మాట్లాడే ఛాన్స్ వస్తుంది, తప్పకుండా మీ గురించి మాట్లాడతారు. ఓకే, మరి పిల్లలందరూ కూడా చక్కగా వినండి. ప్రస్తుతానికి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్. వచ్చేలోపు చక్కగా ఎంటర్టైన్మెంట్ అంతే. సీను గారు సాయంత్రం వస్తావా? రా, అప్పట్లో కొట్టచ్చు మీ టీచర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. మరొక బ్యూటిఫుల్ సాంగ్ పాడదాం. మరి లేడీస్ నుంచి ఒక ఓల్డ్ సాంగ్ పాడతామన్నారు. ఎవరు మేడం? శిరీష గారు గుర్తుంటే కానీ ఇప్పుడు పాడుతున్నాను. అంత సీన్ లేదా మేడం? ఉన్న వాళ్ళు ఎవరు లేరా? సీన్ ఉన్న వాళ్ళు ఎవరు లేరా? అందరూ అలాగే ఉంటేలా చక్కగా. మీరందరూ కూడా ఒకప్పుడు గుర్తు పెట్టుకొని మీ స్టూడెంట్స్ని, తోటి విద్యార్థులందరినీ కూడా మరి ఆహ్వానించి చక్కగా ఈ గెట్ టుగెదర్ పార్టీ అనేది అరేంజ్ చేసుకోవడం నిజంగా సూపర్ అండి. 25 years తర్వాత కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. ఒక బ్యూటిఫుల్ సాంగ్.
క్వశ్చన్స్ అడుగుతాను నేను. అడగచ్చా? మైక్లో మాట్లాడండి. ఇది సే టు హాయ్ మీ ఫ్రెండ్స్ అందరికి ఒకసారి. అంటే ఆల్రెడీ చెప్పుకున్నారు, పర్లేదు. అంటే మాట్లాడుతున్నారు కదా కొంచెం జోష్గా. అంటే ఏంటండి ఏజ్ అయిపోయిందని అలా కూర్చున్నారా ఏంటి? ఏం లేదు కదా, కొంచెం గట్టిగా చెప్పట్లు. మేడం, మీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు ఈ బ్యాచ్లో? ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్న ఫ్రెండ్? ఇప్పటికీ మాట్లాడుతున్న ఫ్రెండ్ అంటే దాదాపు ఎవరు లేరు సార్. ఎవరు లేరా? కాకపోతే సార్ వెంకట సుబ్బయ్య సార్తో మేము ఒకే ఫీల్డ్ కాబట్టి దాదాపు 10 ఇయర్స్ నుంచి నేను ఎగ్జామ్స్ అవి రాయించడానికి సార్ ఒకరు పరిచయం. ఇటు సైడ్ లేడీస్లో మేడం? లేడీస్లో ఫోనింగ్ అంటూ ఈ మధ్య జరుగుతూ ఉంది. అంటే ఎవరికెవరు వాళ్ళందరూ అయిపోయారు. సరే, ఒక 2 మాటలు ఏవైనా మీ పార్టీ గురించి. మీరేమనాలి? బాగుంది. ట్రాక్ ప్లే. సరేలేమ్మా, వీడియో డాన్స్ చేస్తారంటే మీరు పాట పాడుతారండి అమ్మా. వద్దొద్దు, పాటే బెస్ట్ కదా. మధు గారికి ఒకసారి కొంచెం గట్టిగా అందరూ చప్పట్లు. అది చూడు, మేమిద్దరం ఇంత కష్టపడి పాడుతున్నా కొట్టలేదురా, నువ్వు పాడకుండా కొడుతున్నారు. పాడతావులే, నువ్వు ఇక్కడికి నా కొద్దిగా ఎనర్జీ వస్తుంది.
వస్తానులే దగ్గరయ్యేందుకు పువ్వా గోవిందతో ఆడిందిలే బొమ్మలాట ఆడుకో గౌరవనీయులైన గురువులకి నా నమస్కారములు. నా తోటి విద్యార్థులకి అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? దాదాపు 25 years తర్వాత మళ్ళీ మనం అందరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రౌండ్లో ఇలా కూర్చొని మన టీచర్స్ని అందరినీ చూస్తూ ఉంటే ముందు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. అవన్నీ నెమరు వేసుకుంటూ ఈరోజు ఇలాగే ఇంకొక 24 గంటలు ఇలాగే ఉంటే బాగుంటుందేమో, ఒక రోజుకి 24 గంటలు కాదు 48 గంటలు ఉంటే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం ఫస్ట్ మన గురువుల గురించి, వాళ్ళ జ్ఞాపకాలు మనకి ఇప్పటికీ మన పిల్లలకి కూడా మనము మన టీచర్స్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. మా సార్ మమ్మల్ని, మా టీచర్ ఇలాగా, మా సార్ ఇలాగా మాకు ఇంత మంచిగా చెప్పారు కాబట్టి మేము ఇలా ఉన్నాము. వాల్యూస్ని ముందుకు తీసుకెళ్తున్నాం మనము. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మన పిల్లల గురించి మనకే బాగా తెలుసు. వీళ్ళు ఎంత గొప్పగా మన మాట వింటున్నారో వాళ్ళు. మనము విలువల్ని పాటించినంతగా నవేడేస్ జనరేషన్లో వాళ్ళు ఎవరు పాటించడం లేదు. అసలు పెద్దలకు గౌరవం ఇవ్వటం అనేది ఇంట్లో మన గ్రాండ్ పేరెంట్స్కే, అంటే మన అమ్మ నాన్నలకి మన పిల్లలు ఎంతమంది పాదాభివందనం చేస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళ బర్త్డే రోజుల్లో కానీ చాలామంది చేయరు. ఎందుకు చేయాలి, ఏం అవసరం అన్న క్వశ్చన్ చేసే అంత స్టేజ్లో నవేడేస్ జనరేషన్ ఉంది. కానీ మనం అందరం మన గురువులని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ వాళ్ళని మనం ఇలా పిలుచుకొని వాళ్ళకి గౌరవంగా మనము సత్కారం చేస్తూ మన కృతజ్ఞతలు ఇన్ని ఇయర్స్ తర్వాత తెలియజేసుకుని అసలు ఇంతమంది మనం ఇలా కలిసాము అంటే నిజంగా అలా కలిపిన వాళ్ళందరికీ ఈ క్రెడిట్ దక్కుతుంది. నిజంగా చాలా సంతోషించాల్సిన విషయము. 10th తర్వాత మనం అందరం మన దారుల్లో వెళ్ళిపోయాము. ఇంటర్ ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క కాలేజీ, ఒక్కొక్క ఊరికి వెళ్ళిపోయాము. అందరం మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసినా కూడా మనలో ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదు. అంటే మన టీచర్స్ మనకిచ్చినటువంటి విలువలు, ఆ విలువల వల్లనే మనం ఈరోజు మన టీచర్స్ని ఇంత గొప్పగా సత్కరించుకుంటున్నాము అంటే చాలా మనమందరం గర్వించదగ్గ విషయం. మన అప్పటి మంచి విషయాలు గుర్తు చేసుకుంటే మార్నింగ్ స్కూల్కి వస్తూనే యూనిఫామ్ వేసుకొని రాకపోతే భయం. పీటీ సార్ అరుస్తారేమో, ఫస్ట్ కొడతారేమో. నేను స్కూల్ మొత్తం పైన ఒక్కసారి 7th నుంచి ఇక్కడ చదివాను, 7th to 10th ఒక్కసారి కొట్టించుకున్నా. 4 days కంటిన్యూ అందరు కలర్ డ్రెస్లో వచ్చారు, నేను మాత్రం యూనిఫామ్లో వచ్చాను. అరే 4 days సార్ ఏమనలేదు కదా, నేను వేసుకుందామని నెక్స్ట్ డే నేను కలర్ డ్రెస్లో వచ్చా, ఆ రోజు కొట్టారు సార్. చాలా బాధ వేసింది. అరే ఇన్ని రోజులు నేను పర్ఫెక్ట్గా ఉండి ఈరోజు కొట్టించుకున్నాను సార్ అన్నారు. నేను చూసాను, నేను 4 days బాగా వచ్చావు, నువ్వు 5th day ఇలా వచ్చావు అందుకే పడ్డాయి నీకు అని. అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అంటే అనిపిస్తుంది, అంటే సార్ అక్కడ మనకేం నేర్పించారు, అందరు ఎలా ఉన్నా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. మన పర్ఫెక్షన్ ఉన్నప్పుడే మనం ముందుకెళ్తాము, మనకు మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఆ చిన్న విషయంలో కూడా మనం నేర్చుకున్నాం. ఇంకా సార్ ఫస్ట్ అవర్ సార్ది, గౌస్వీర్ సార్ది క్లాస్ అంటేనే భయము. ఫస్ట్ అవర్ ఎవరైనా ఆఫీస్ రూమ్లో వస్తే అమ్మయ్య సార్ లేట్గా వస్తున్నారు అనిపిస్తుంది. లేదా సార్ ఫస్ట్ ప్రేయర్ అయిన వెంటనే వచ్చారంటే ఇంకా భయము. ఏమో అన్నీ తెలిసినా కూడా సార్ ఒక మాట అంటారేమో అని చిన్న భయం అనమాట. అంతేగాని సార్ ఏ రోజు గట్టిగా మందలించిందంటూ లేదు, కానీ ఎందుకో సార్ని చూస్తూనే భయం. కానీ చాలా మంచి లాంగ్వేజ్ మాకు నేర్పించారు, ఇంగ్లీష్ కానీ సోషల్ కానీ ఎంత గొప్పగా. అసలు ఆ టాపిక్స్ ఇప్పటికీ గుర్తుండిపోయాయి. మనము డిఫరెంట్ గ్రూప్స్ తీసుకున్నా కూడా సార్ చెప్పినటువంటి ఇంగ్లీష్ కానివ్వండి, ఆ గ్రామర్ కానివ్వండి. బయట ఇప్పుడు నేను హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నా, కానీ సబ్జెక్ట్ హిందీలో చెప్తాను, తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను. నేనేం గొప్ప అని చెప్పుకోవడం లేదు, అంటే ఆ టాలెంట్ వచ్చింది సార్ వల్ల. ఎందుకంటే నాకు పేరెంట్స్ కానివ్వండి, పనిచేసే స్కూల్స్లో వాళ్ళు హెచ్ఎమ్స్ కానివ్వండి, అమ్మ నువ్వు ఒక్కదానివే హిందీ టీచర్ అయ్యి ఉండి 3 లాంగ్వేజ్ల్లో చెప్తావు, ఒక సెంటెన్స్ని 3 లాంగ్వేజ్ల్లో చెప్తున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్
అంటే నేను కాదు సార్ గ్రేటు, మాకు చెప్పిన మా టీచర్స్ గ్రేట్. దానివల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నానని గొప్పగా చెప్పుకుంటాను. ఆ తర్వాత స్పీచెస్ ఇవ్వడము నాకు కాస్త అలవాటు కదా. అవునా, థ్యాంక్ యూ. ఇండిపెండెన్స్ డే కానివ్వండి, రిపబ్లిక్ డే కానివ్వండి, టీచర్స్ డే కానివ్వండి, స్పీచెస్ అంటే సార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను రేపు చెప్తాను సార్ మ్యాటర్ కాస్త ఒకసారి సార్ మ్యాటర్ ఇచ్చారు నాకు, ఆ మ్యాటర్ నేర్చుకొని చెప్పాను. ఒకసారి 3 లాంగ్వేజ్లో చెప్పేదాన్ని, 3 చెప్తావు కదమ్మా సార్ నన్ను కనపడుతూనే అడుగుతారు. సారే జడ్జిగా ఉండేవారు. 3 లాంగ్వేజ్లో చెప్తావా అమ్మ, అయితే 3 లాంగ్వేజ్లో నీకే ఫస్ట్ ప్రైజ్ పో అనేవారు సార్. అలా సార్తో మంచి అనుబంధము. తర్వాత సుబ్రాయిట్ సార్ మ్యాథ్స్లో ఇంత నాలెడ్జ్ ఉంది అంటే సార్ వల్లనే. సార్తో మంచి అనుబంధం ఉంది. ఒకసారి నేను సార్ని కలిసాను, ఒకసారి వెళ్ళి ఏదైనా టీచర్గా జాయిన్ అవ్వాలని ఒక 10 years బ్యాక్. అప్పుడు సార్ నువ్వు ఎప్పుడైనా రామ్మా, నేను డెమో కూడా అవసరం లేదు, నీ టాలెంట్ ఏంటో తెలుసు, ఖచ్చితంగా నేను తీసుకుంటాను స్కూల్లో టీచర్గా అని చెప్పేసి కూడా అన్నారు. కానీ నేను వెళ్ళి ఒకసారి ఊరికి సార్ని వెళ్ళి కలిశాను అనమాట. తర్వాత మా సుబ్బమ్మ మేడం గారు, మేడం చూస్తూనే అదొక ఆనందం. ఇంట్లో అమ్మని చూసినంత సంతోషం అనిపించేది మాకు. చక్కగా మాకు మంచి లెసన్స్ చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. తర్వాత కృష్ణవేణి మేడంతో కూడా మాకు మంచి అనుబంధం ఉంది. అంటే నేను 7th జాయిన్ అయ్యేటప్పటికి మేడం నాకు కాస్త తక్కువ పరిచయము, కానీ మేడంని అయితే మాట్లాడుతూ బ్రేక్ టైంలో అట్లా వెళ్ళేదాన్ని. నా ఫ్రెండ్స్కి అందరికీ మాత్రం మేడంకి మంచి అనుబంధం ఉంది. తర్వాత భారతి మేడము, సునందిని మేడం, ఇద్దరితో మాకు ట్యూషన్స్ కూడా వెళ్ళేవాళ్ళం. మేడం సునంది మేడం ట్యూషన్కి, తర్వాత భారతి మేడం దగ్గరికి వెళ్ళేవాళ్ళము. చక్కటి అనుబంధం మాకు. అమ్మని చూసినంత, అమ్మతో మాట్లాడుతున్నంత, అమ్మతో మెలుగుతున్నంత ఆనందము సంతోషం కలిగేది మాకు. స్కూల్ లాగా ఉండేది కాదు. చాలా చక్కటి జ్ఞాపకాలు మాకు ఈ స్కూల్లో ఉన్నాయి. ఇంకా మన పీఈటీ సార్ కానివ్వండి, స్పోర్ట్స్ వచ్చాయి అంటే స్పోర్ట్స్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకునేవాళ్ళము, లీడర్స్గా ఉండేవాళ్ళము. మేము 9th 10th ఉంటే 6th 7th పిల్లల్ని కూడా మనం కలుపుకోవడము, మన గ్రూప్ గెలవాలి, మనమే గెలవాలి అన్నట్లు. రెడ్ గ్రూపు, రెడ్ గ్రీన్ ఎల్లో ఈ గ్రూప్స్లో ఉంటూ ఏదో చాలా గ్రేట్గా మనమే అప్పట్లో చాలా గొప్ప అన్నట్లుగా పిల్లలందరినీ రెడీ చేయడం అదొక మంచి అనుభవం అన్నమాట. చాలా గొప్పగా ఉండేది. ఇంకా మనం అందరం ఈ గ్రౌండ్లో చక్కగా ఆడుకునే వాళ్ళము. ఇదే స్టేజ్ మీద నిలబడి నేను ప్రతిరోజు ప్లెడ్జ్ చెప్పేదాన్ని. గుర్తుందా మీకు ఎవరికైనా? గుర్తుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తెలుగులోనే కంటిన్యూ చెప్పేవాళ్ళం, మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళము. అలా నేనే ఎక్కువగా చెప్పేదాన్ని అన్నమాట. నేను యాబ్సెంట్ అయినప్పుడు ఎవరైనా తీసుకునేవాళ్ళు, నేను వద్దులేండి సార్ అని ఎన్నిసార్లు చెప్పినా కూడా సార్ వాళ్ళు లేదమ్మా నువ్వే వచ్చి చెప్పేసి మళ్ళీ ఇంకొకళ్ళు ఎందుకు టైం అయిపోతుంది ప్రేయర్కి అన్నట్లుగా. అట్లా ఈ స్టేజ్ చూస్తుంటే మళ్ళీ నాకు గుర్తొస్తూ ఉంది. తర్వాత స్పోర్ట్స్ డే అప్పుడు మనం తీసుకున్న ప్రైజెస్, తర్వాత మనం అందరం క్లాస్లో లెసన్స్ కానివ్వండి, బోర్డు పైన మ్యాథ్స్ రాసుకోవడం కానివ్వండి, అన్నీ చాలా చాలా గుర్తొస్తున్నాయి. ఇదే గ్రౌండ్లో మనం అందరం అక్కడ గ్రూప్ ఫోటో కూడా దిగాము అందరము. అన్ని మంచి జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాలతో ఈరోజు ఇలాగే గడిచిపోవాలనుకుంటాం అని అనిపిస్తూ ఉంది. మనం అందరం కూడా వివిధ రంగాల్లో అందరం చక్కగా సెటిల్ అయ్యాను. కొంతమంది బిజినెస్ పరంగా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ పరంగా, లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో. ఈ స్థాయిలో మనం అందరం ఉన్నాము అంటే మన టీచర్స్ మనకి ఇచ్చినటువంటి ఈ విలువలు నేర్పించి మనల్ని ఈ స్థాయికి తెచ్చారంటే జీవితాంతము వాళ్ళకి మనము రుణపడి ఉండాలి. జీవితాంతం వాళ్ళని మనము తలుచుకుంటూ ఉండాలి. ఇంత గొప్ప జనరేషన్ మళ్ళీ నెక్స్ట్ రాదనుకుంటా, మనమే అనుకుంటా నాకు తెలిసి. నెక్స్ట్ వాళ్ళందరూ కూడా ఏదో టీచర్ కనిపిస్తున్నా కూడా పక్కన నుంచో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ టీచర్కి మనం గుర్తుండం, మనకు గుర్తుంటారు మన టీచర్స్, కానీ పక్కన నుంచి వెళ్ళిపోతారు తప్పితే పలకరించాలి, వాళ్ళని పరిచయం చేసుకుందాం, నేను పలానా టీచర్, పలానా మేడం, నేను పలానా స్టూడెంట్ని, మీ బ్యాచ్లో నేను నిన్నాను అని గర్వంగా చెప్పుకొని వాళ్ళ దగ్గరికి ఏం పలకరించాంలే అన్న స్థితిలో డేస్ జనరేషన్ ఉంది. కనీసం మన పిల్లలకైనా మంచి విలువలు నేర్పిద్దాము అని నేను ఆశిస్తున్నాను. మీ అందరు కూడా మీ ఫ్యామిలీస్తో సంతోషంగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఇప్పటి నుంచి మనం మన గ్రూప్లో ఇలాగే కంటిన్యూ అవుదాం. ఏ చిన్న అకేషన్ జరిగినా మన ఇళ్ళల్లో ఇన్వైట్ చేయకపోయినా సో అండ్ సో జరుగుతూ ఉంది, నేను పలానా అభివృద్ధి సాధించాను, పలానా బిజినెస్లో ఇలా ఉన్నాను అని గొప్పగా చెప్పుకుంటే మన వాళ్ళు ఇంత గొప్పగా ఉన్నారు అని ఇప్పటికే నేను చాలామంది గురించి మా క్లాస్మేట్స్
హాయ్ ఫ్రెండ్స్, అందరూ మాట్లాడాలి కానీ టైం లిమిట్ తీసుకోండి. 2-3 మినిట్స్ మన టైం రావాలి. మన భోజనాలు ఉన్నాయి, తర్వాత టైం మనం కలిసి రావాలంటే ఒక 2-3 మినిట్స్ అందరూ మాట్లాడాలి, స్టేజ్ మీదకి రావాలి. అందరికీ హాయ్ మేడం, నమస్తే మేడం. మేడం భారతి మేడం, మీకు అందరికీ గోస్పీర్ సార్, మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకుంటాం సార్. సారు నేను ఎందుకు మాట్లాడాలి అనుకున్నానంటే, ఈరోజు మనంతా మన ఫ్రెండ్సే, భయపడాల్సిన అవసరం లేదు, అందరూ ఓపెన్ మాట్లాడచ్చు. ఎందుకంటే కొంతమంది మాట్లాడతా స్టేజ్ ఎక్కాలంటే భయపడ్డము, ఇలాగ ఏం లేదు, మాట్లాడచ్చు అందరూ. అయితే నాకు బాగా అంటే మన ఫ్రెండ్స్ అంతా బాగా గుర్తుంది. లేడీస్లో ఫస్ట్ గుర్తుపెట్టుకునేది ప్రతిభా భారతి. ఎందుకంటే మేడము అన్నిట్లో నెంబర్ 1 కాదు సార్కి. అంటే ఓకే, కాబట్టి ఇది ఆర్గనైజ్ చేశారు బాగా, చాలా వండర్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉంటామో అందరము మనం వచ్చి కలవడం అనేది, అంటే మామూలుగా వాట్సాప్లో మెసేజ్ పెట్టుకోవడము, తర్వాత అలాగా ఫిజికల్గా కలవడం అంటే చాలా సంతోషము. ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి చాలా కృతజ్ఞతలము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి లేడీస్ నుంచి చేసుకొని మరి గౌరవనీయులు పెద్దలైనటువంటి మరి సార్స్ అండ్ మేడం గారిని ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే విచ్చేసినటువంటి ఫ్రెండ్స్ పిలిచారు అని అనుకోకుండా అందరితో కలవాలి, ఎలా ఉన్నారో చూడాలి, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలంటూ వేరే వేరే ఊర్ల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా మరొకసారి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ చక్కగా ఈ కార్యక్రమం అనేది మొదలు పెడదాం. మరి చక్కగా మరి సార్ మేడమ్స్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం గట్టిగా మీ చప్పట్ల మధ్యలో, ఓకేనా? మరి ముందుగా మరి కృష్ణవేణి మేడం గారిని ఇన్వైట్ చేద్దాం. ఎందుకంటే సైన్స్ అంటే అందరికీ ఇష్టమే కదా. సైన్స్ అంటే ఏమంటారు అంటే మ్యాథ్స్ అంటే అందరికీ భయం ఉండొచ్చు, సైన్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ లేడీస్కి ఇంకా ఇష్టం సైన్స్ అంటే. మరి కృష్ణవేణి మేడం గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం, గట్టిగా చప్పట్లు. బ్యూటిఫుల్. అలాగే మ్యాథ్స్ అంటే అందరికీ భయం ఉంటుంది, కాకపోతే దాంట్లో నేర్చుకున్న తర్వాత దాంట్లో ఉన్న మజా వేరుంటుంది, ఓకేనా? గట్టిగా చప్పట్లు మేడం గారికి. అలాగే నెక్స్ట్ భారతి మేడం, ఇంగ్లీష్ భారతి మేడంని గట్టిగా చప్పట్లు. మేడం కొంచెం తీసుకోండి. ఇంగ్లీష్ అంటే అప్పట్లో చదవడం కొంచెం కష్టం అనుకుంటా నేను, కాకపోతే కానీ మేడం వాళ్ళు చక్కగా, అంటే ఇంగ్లీష్ టీచర్స్ అందరూ కూడా చాలా అందంగా ఉంటారు. మేడం గారు ఇప్పుడు కూడా చాలా అందంగా ఉన్నారు. కొంచెం గట్టిగా చప్పట్లు మేడంకి. వెల్కమ్ మేడం. అలాగే మరి చక్కగా ఈ కార్యక్రమం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి, అంటే 25 years బ్యాచ్ కలుస్తున్నారు మేడం, మేము ఇక్కడ ఒక గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకోవాలి అని అడగంగానే మరి చక్కగా మనకి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రజెంట్ హెచ్ఎం మేడం అయినటువంటి సుజాత మేడం గారిని స్టేజ్ మీదకి గట్టిగా ఆహ్వానిద్దాం, గట్టిగా చప్పట్లతో. రండి రండి మేడం, రండి రండి. అలాగే తదుపరి మీకెంతో భయం అంటున్నారు, కానీ సార్ గారు చూస్తే నాకేం అలా అనిపించట్లేదు. మరి ఉంది. మరి సార్ గారు మిమ్మల్ని అలా భయపెట్టి చేయడం వల్లనే మీరు ఈ స్థితిలో ఉన్నారు, అదొకటి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మరి చక్కగా మీరు వాళ్ళకి ఇస్తున్నటువంటి గౌరవం కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. సార్ని పిలవమంటారా? ఓకే మరి మ్యాథమెటిక్స్ అయినటువంటి మరొక సార్ గారిని, సుబ్బరాయుడు సార్ గారిని గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్. సార్ కూడా మ్యాథమెటిక్స్. వెల్కమ్ సార్. మరి ఇదే జోష్లో ఓకే మరి నిసార్ అహ్మద్ సార్ గారిని కూడా మరి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఫిజిక్స్ పిఎస్. ఇప్పట్లో పిఎస్ ఎన్ఎస్ అంటే కొంచెం అర్థం కాకపోవచ్చు పిల్లలందరికీ కూడా. అప్పట్లో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఎన్ఎస్ అనమాట. అలాగే పిఎస్ డిపార్ట్మెంట్ అయినటువంటి సార్ గారికి కొంచెం గట్టిగా చెప్పట్లు. మరి ఇదే జోష్లో మరి గౌస్బీర్ సార్ గారిని ఇన్వైట్ చేద్దాం, గట్టిగా చెప్పట్లేదు. వెల్కమ్. మరి వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలైనటువంటి సార్ గారు అందరికీ కూడా మరి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లతో. నిజమే మేడం, గౌస్బీర్ సార్ బాహుబలి గారి మేడం చెప్పారంటే అది నిజంగా. ఎందుకంటే అప్పట్లో
ఓకే, మరి వేదికను అలంకరించినటువంటి సార్స్ అలాగే మేడమ్స్ గురించి ఈ స్కూల్లో మీ తీపి జ్ఞాపకాల గురించి ఒక 2-3 మినిట్స్ మాట్లాడవలసిందిగా విచ్చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కోరడం జరుగుతుంది. నేను నేమ్స్ ఇన్వైట్ మరి చక్కగా ముందుగా అన్నపూర్ణ గారిని ఇన్వైట్ చేస్తున్నాం గట్టిగా చప్పట్లతో. మేడం అన్నపూర్ణమ్మ గారు మేడం రావాలి. దయల్ గారికి సార్, నేను అన్నపూర్ణ నా పేరు. నా తోటి ఫ్రెండ్స్గా హాయ్ అండి. చాలామంది టచ్లో ఉంటారు, దూరంగా ఉండే వాళ్ళకు కొంచెం తెలియదు, గుర్తుపట్టలేకున్నాం కదా. 25 ఇయర్స్ అయిపోయింది. నిజంగా చెప్తున్నాము, మేము చదువుకునేటప్పుడు సార్లు వస్తున్నారంటే భయపడే వాళ్ళము. నిజంగానే సార్, పొద్దుటూరులో మనం సైన్స్ ఫేర్కి పోయినది ఇంకా నాకు గుర్తుంది సార్. మీరు చేసిన కోడిగుడ్డు ప్రయోగం కూడా ఇప్పటికీ మర్చిపోలేకున్నాం సార్. భారతమ్మ టీచర్తో మాకు బాగా అనుబంధం ఉంది. మాకు క్లాస్ టీచర్గా ఉన్నారు భారతమ్మ టీచర్, ఇంగ్లీష్ చెప్తున్నారు. మేము ఒకసారి చెన్నైకి టూర్కి వెళ్ళాము అందరం. మహాబలిపురం ఇక్కడికి వెళ్ళినప్పుడు తమిళ్ రాక ఇబ్బంది పడుతున్నప్పుడు, బట్ నాకు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి అప్పుడు మాట్లాడాను. ఫస్ట్ టైం సార్ వాళ్ళకి నాకు తమిళ్ వస్తుందని కనుక్కొని తమిళ్లో నేను అక్కడ మాట్లాడి కొంచెం షెల్టర్ తీసుకొని అక్కడ ఉండడం జరిగింది. కృష్ణవేణమ్మ టీచరు, సుబ్బమ్మ టీచరు వీళ్ళందరితో మాకు మంచి అనుభవం. నిజంగా చెప్తున్నాము, మేము చదువుకున్న పీరియడ్లో సార్లు అంటే మాకు చాలా విలువ, గౌరవం. కానీ వాళ్ళు చెప్పిన స్టడీ నిజంగా ప్రతిభ చెప్పినట్టు కూడా ఇప్పుడు ఎన్ని వేలు డబ్బులు వేస్తున్నా కూడా పిల్లలకి స్టడీ సరిగ్గా రావట్లేదు, సంస్కారం కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు మేము నేర్చుకునేది మా పిల్లలకి నేర్పించాలన్నా కూడా మమ్మల్ని ఎదిరిస్తున్నారు. వాస్తవమే, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు సార్. పెద్ద అబ్బాయి BSc అగ్రికల్చర్ చేస్తున్నారు, చిన్న అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మా ఎత్తు ఉన్నారు పిల్లలు మాకు. ఓకే, కానీ అప్పుడు ఉన్న చదువు అవన్నీ ఇప్పుడు లేవని అనుకుంటున్నాను. కానీ మేము మా ఎత్తు ఉన్న పిల్లలలో వచ్చి మేము మీతో మాట్లాడుతున్నాము. సో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ క్రియేట్ చేసి ఇంత కష్టపడి మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాం. 10th తర్వాత చాలా టచ్, ఎవరు ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. తర్వాత కొంతమంది అయితే టచ్ అవుతున్నారు. కానీ ఈ గ్రూప్ క్రియేట్ చేసి ఈ గ్రూప్లో వీళ్ళందరినీ కనిపెట్టి సార్లని, ఫ్రెండ్స్ని అందరినీ ఇన్వైట్ చేసి ఈ క్రెడిట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అన్నపూర్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మా ఉపాధ్యాయులు అందరికీ నమస్కారములు సార్. మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా గొంతు బాగాలేదు, 2 days నుంచి నాకు ఫీవర్ అండ్ కోల్డ్గా ఉంది. అయినా కూడా నేను ఈ ఫంక్షన్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని వచ్చాను. ఎందుకంటే అందరినీ చూడాలి ఒకసారి. నిజంగా చాలా గ్రేట్ ఇలాంటి ఈవెంట్ మీరు ఆర్గనైజ్ చేయడము. ఎప్పుడో 25 years తర్వాత మళ్ళీ అందరినీ కలపడం అంటే చాలా గ్రేట్. నిజంగా చాలామందిని అసలు నేను గుర్తుపట్టలేకున్నాను, ఎస్పెషల్లీ బాయ్స్ని అయితే అసలు గుర్తుపట్టలేకున్నాను. అప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడు కూడా గుడ్ లిజనర్, గుడ్ స్పీకర్ అయితే కాదు, వినడం అనమాట. నేను ఎప్పుడు ఎవరు చెప్పినా బాగా వింటాను. కాకపోతే ఇప్పుడు గుడ్ స్పీకర్ ఎలా అయ్యానంటే నేను కూడా ఒక HM అయ్యాను అక్కడ గవర్నమెంట్ స్కూల్లో. కాబట్టి మాట్లాడి అలవాటు అయిపోయింది అనమాట. నిజంగా మేడం, ఇక్కడ భారతి మేడం ట్యూషన్కి మేము వెళ్ళే వాళ్ళము. అసలు మేడం అయితే అసలు ఎప్పుడు మర్చిపోయేవాళ్ళం. మేడంను వాళ్ళ ఇంట్లో లాగా మేము ఎంత బాగా ఉండేవాళ్ళం అంటే సాయంత్రం అయితే మేడం ట్యూషన్కి వెళ్ళిపోయే వాళ్ళము. సో మేము 4 సిస్టర్స్ అనమాట. 4 కూడా భారతి మేడం ఇప్పుడు కూడా మేడం ఎలా ఉన్నారు, మేడం ఎలా ఉన్నారు. నేను ఈరోజు చెప్తే అయ్యో మా అక్క నేను కూడా వచ్చింటే బాగుండు మేడంని చూద్దామని చెప్పేసి అని. అలాగే కృష్ణవేణి మేడము, సుబ్బమ్మ మేడము, సార్ సుబ్రాయుడు సారు, నిసార్ సార్తో అయితే ఎంత ఫ్రీగా ఉంటామో అంత ఫ్రీగా ఉంటాం అనమాట. అంటే జనరల్గా సార్ బాగా ఫ్రీగా ఉండేవాళ్ళు అందరితో. తర్వాత సార్ అన్నట్టు నిజంగా బాహుబలినే సారు. ఎందుకంటే సార్ని చూస్తే ఎంత భయం అంటే అంత భయం అనమాట. ఎందుకో మరి ఆ డిసిప్లైన్ అసలు నిజంగానే సార్ మరి ఏమి అనేవాళ్ళు కూడా కాదనమాట. అసలు కొట్టేవాళ్ళు అసలు కానే కాదు. జస్ట్ ఆ సార్ని చూస్తేనే భయం ఎందుకో మరి. అంత డిసిప్లైన్గా సార్ ఉన్నారు కాబట్టి మాకు అంత భయం ఏమో అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు మా స్కూల్లో నేను HM కదా, నన్ను చూసి అట్లా భయపడతారు మా పిల్లలు. ఎందుకంటే సార్ సైలెంట్గా ఉండడం వల్ల ఎందుకో అంత భయపడ్డామేమో అని అనిపించింది. నిజంగా సార్ క్లాస్ అంటే చాలా భయపడే వాళ్ళం మేమైతే. చాలా థ్యాంక్స్ అండి ఆర్గనైజర్స్కి, ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారో. నిజంగా మమ్మల్ని నేను అనుకున్నాను లేడీస్ వస్తారో రారో, మరి ఎక్కడెక్కడో ఉన్నారు 25 years తర్వాత పిలిచారు అని అనుకున్నాను. బట్ లేడీస్ కూడా చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. నిజంగా చాలా థ్యాంక్స్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి. అండ్ అందరికీ కూడా మా టీచర్లకు, ఇంకొకరికి మేడము గాంధీనగర్ ప్రెసిడెంట్ HM మేడంకి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎందుకంటే మేము ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేసుకోవడానికి మీరు మాకు హెల్ప్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా గొంతు బాగలేదు, సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ మేడం. గౌరవనీయులైన టీచర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా పేరు పేరున అందరి టీచర్స్కి నిజంగా నాకు చాలా
చాలా ఆనందంగా ఉంది ఈరోజు రావడానికి. నేను ఎంతో దూరం నేను రాలేను కూర్చోలేనన్నా కూడా నా ఫ్రెండ్స్ అంతా లేదే రావే రావే అంటే ఓకే వస్తా, ఖచ్చితంగా వస్తా, మిమ్మల్ని చూడాలనే వచ్చిన. చాలామందిని గుర్తుపట్టలేకపోయినాను, ఐఎమ్ వెరీ సారీ. సారు టీచర్స్ అందరికీ పాదాభివందనం అండి. అందరికీ టీచర్స్ గురించి చెప్పాలంటే నిజంగా మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే టీచర్సే మాకి చాలా క్రమశిక్షణగా మమ్మల్ని ఇది చేస్తున్నారు. తల్లి తండ్రి తర్వాత గురువు అంటారండి, లేదండి, గురువు తర్వాతే తల్లి తండ్రి అండి. నిజంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. నిజంగా గురువుల్ని భగవంతునితో పోల్చారండి. అది మాత్రం చాలా 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 హ్యాపీగా ఉందండి, వినడానికి కూడా చాలా బాగుంది. ఇంకా ఏం చెప్పాలో నాకు అసలు మాటలు రావట్లేదు. సరే అమ్మాయి, నాకు ఈ 3 పిల్లలు, అమ్మాయిలు 2 బీటెక్ స్టూడెంట్స్, అబ్బాయి 10th క్లాసు. నాది అనంతపురం డిస్టిక్ ఇచ్చినారండి నన్ను. సరే అండి, ఇంకా ఎక్కువ మాట్లాడలేను. ఈ మెయిన్ ఈ బ్యాచ్ అంతా కూడా కలిపినందుకు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీలో మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. ఇంకొక మాట అండి, గౌస్పీర్ సార్ మాత్రం నిజంగా బాహుబలినే. చప్పట్లు కొట్టండి కొంచెము. ఇంకా ఫిజిక్స్ సార్ అంటారా, మా తమ్ముడండి. నన్ను ఏమనేవాళ్ళు అంటే 10th క్లాస్లో అక్క అక్క ఏ భారతి అక్క అని పిలిచేవాళ్ళు. నిజంగా నన్ను ఇప్పుడు కూడా అన్నానండి వస్తుంటే. భారతి మేడం అంటే చాలా ఇష్టం అండి నాకు, ఎందుకంటే నా పేరే భారతి మేడం పేరు కూడా. సుబ్బమ్మ టీచర్ గురించి, కృష్ణవేణమ్మ టీచర్ గురించి కూడా చాలా అండి, చాలా మంచి వాళ్ళు. చాలా చెప్పుడు పాఠాలు కూడా చాలా మంచిగా చెప్పేవాళ్ళండి. లెసన్స్ చెప్తే ఇష్టంగా వినేవాళ్ళమండి. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా థ్యాంక్స్ అండి సార్, టీచర్స్ అందరు, హెడ్ మిస్సెస్ గారికి మళ్ళీ చెప్తున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. First of all, thanks very much to arrange this kind of big thing. చాలా మందికి ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు. ఇక్కడికి వచ్చిన గురువులకి అందరికీ నమస్కారాలు. మీ క్రమశిక్షణ వల్లే మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం, అంతకంటే చెప్పాల్సిందేం లేదు. ఇప్పుడు అందరు టీచర్స్ స్టడీస్ మాత్రమే చెప్తున్నారు, కానీ అప్పట్లో క్రమశిక్షణ అనేది ముందు చెప్పేవాళ్ళు, స్టడీస్ కంటే ఇంపార్టెంట్. అది మనల్ని ఎంతో పైకి తీసుకెళ్తుంది, అది నేను నమ్ముతాను. అందుకు ప్రత్యేక సాక్ష్యం ఇక్కడ ఉన్న వాళ్ళే. అందరూ మంచి మంచి పొజిషన్లో సెటిల్ అయి ఉన్నారు, మంచిగా ఉన్నారు. అది అందుకని ఎందుకంటే ఏం చెప్పలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేంజ్ చేసేందుకు చాలా సంతోషం. అండ్ నేను చాలా మిస్ అవుతూ ఉండేవాడిని, ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ బ్యాచ్ ఇప్పటికి కూడా కలిసి ఉంటారు. ఐ మీన్ ఇట్లా వాట్సాప్ గ్రూప్లో కానీ వాటిలో కానీ. నేనైతే మిస్ అయ్యాను అనమాట. ఇప్పుడు మా బ్యాచ్ ఇలా లేదే అని. ఇప్పుడు అది కూడా తీరిపోయింది. దీన్ని అరేంజ్ చేసేందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గేదెలే అంటున్నారు సార్ మొత్తానికి. ఇంకా హలో, నా పేరు శ్రీనివాసులు. నేను ఇక్కడ 7th, 10th వరకు మాత్రం చదివాను. ఇక్కడికి వచ్చి నేను చాలా సంతోషంగా ఉంది. మొదటగా మా గురువులందరికీ నా పాదాభివందనాలు. ఇక్కడ నేను ఇప్పుడు ఉన్నానంటే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను ఇప్పుడు. కానీ నాకు చదువు అయితే అంతమంత చదువుతాను, కానీ స్పోర్ట్స్ ఆడమంటే ఆడతాను. ఎంతసేపు అయినా గ్రౌండ్లో ఉండమంటే ఉంటా. చదువు అయితే రాదు, కానీ నాకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంది. చదవలేను, ఎందుకంటే నాకు ఆటలు అంటే ఇష్టం, చాలా ఇష్టం. గ్రౌండ్లోనే ఉండిపోయింది, ఎప్పుడు చూసినా గ్రౌండ్లో ఉండిపోయింది. కానీ గౌస్పీర్ సార్ మాత్రం ఇంగ్లీష్ చెప్తే రైట్ ఖచ్చితంగా నేర్చుకోవద్దని చెప్పేవాళ్ళు. ఎందుకంటే అంటే భయం అంతే. భయం అంటే ఏమో తెలియదు, నేర్చుకున్నా కానీ భయమే మళ్ళీ. ఎందుకు భయం తెలియదు. కానీ ఇక్కడ వచ్చే అందరికీ థ్యాంక్స్, గ్రూప్ క్రియేట్ అందరికీ థ్యాంక్స్, ఇక్కడ పిలిచేందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. కానీ ఈ గ్రూప్ ఇట్లా కంటిన్యూ కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ నేను కుప్పంలో ఉంటున్నాను, నాకు 2 పిల్లలు. కాబట్టి అందరికి లాట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికి సార్ నమస్తే. థ్యాంక్ యూ సార్. మీరు అందరూ కూడా వేస్తాం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు సార్. నా తోటి విద్యార్థులు కూడా నా నమస్కారాలు చెప్తున్నాను. ప్రజెంట్ నేను పోలీస్ కానిస్టేబుల్గా
ఉద్యోగం చేస్తున్నాను మన బాక్రాపేట బెటాలియన్లో. ఈ గెట్ టుగెదర్ ఒక 2 సంవత్సరాల క్రితం అనుకున్నాం కానీ అది ఫెయిల్యూర్ అయిపోయింది. ఈసారి ఖచ్చితంగా జరపాలని చెప్పి సక్సెస్ చేయాలని చెప్పి ఎంతో కృషి పట్టుదలతో అందరము ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సార్. మెయిన్ సార్ భారతమ్మ టీచరు, సుబ్బమ్మ టీచరు, కృష్ణవేణమ్మ టీచరు తెలుసు సార్. మాకు విశాలమ్మ సార్ బాగా తెలుసు సార్. మాకు ఎక్కువ భయం అంటే గోస్పీడ్ సార్, సుబ్బరాయుడు సార్. సుబ్బరాయుడు సారు అప్పుడు అంత భయం పెట్టడం వల్లే మేము మ్యాథ్స్ కూడా బాగా నేర్చుకున్నాం సార్. ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు నేను ఓన్లీ మ్యాథ్స్ గ్రూప్లోనే కంప్లీట్ చేశాను సార్, డిగ్రీ వరకు సార్. గోస్పీడ్ సార్ చెప్పడం కూడా ఇంగ్లీష్ బాగా చెప్తారు సార్. కాకపోతే సార్ గోస్పీడ్ సారు అంటే సార్ పలానా చోట అక్కడ ఉన్నా అంటే అటుపక్క వెళ్ళే వాళ్ళం కాదు, మేము ఇంకో చోటు నుంచి వెళ్ళే వాళ్ళము. కానీ సుబ్బరాయుడు సార్ మటుకు మమ్మల్ని కొట్టాలంటే పాపం సార్కి అందరూ అని చెప్పేసి చాలా పెద్ద కర్ర పట్టుకుంటారు సార్. ఆ సార్ని తప్పించుకోవాలంటే మేము ఒక ఇద్దరిని ముందు దోసి నేను వెనకపోయేవాను సార్. నేను ఆ దొంగ సార్ ఇంకా ఏమంటారో నాకు అర్థం కావాలి సార్. నేను చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మధు. నేను విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ వెళ్ళి సెటిల్ అయ్యాను. ఇక్కడ సార్లు అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు నేను ఈరోజు స్టేజ్ మీద ఉన్నాను, ఇలా అందరితో ఇదవుతున్నాను అంటే ఇక్కడ ఉన్న సార్ల వల్లే, వాళ్ళు నేర్పించిన మంచి మాటల వల్ల కానివ్వండి, వాళ్ళ సంస్కారం చెప్పడం వల్ల కానివ్వండి, నేను మంచి ఇదిగా ఉన్నాను. సో ఇక్కడ వీళ్ళందరూ ఫ్రెండ్స్ కూడా ఇట్లా ఎంతమందిని కలుస్తాను. మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ 96 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇలా వచ్చి మాట్లాడి మా ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేస్తానని అయితే నేను అనుకోలేదు. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను నేను ఇక్కడ. చాలా థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన అందరు ఫ్రెండ్స్కి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సార్ మీ తిట్టే వస్తాను ఫస్ట్, మీ తర్వాత మళ్ళీ ఎవరైనా నాకు. అందరికి నమస్కారం అండి. నా పేరు వెంకట సుబ్బయ్య. 11 పేడలో నేను హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాను. మేడం నమస్తే. మేడం నమస్కారం. ఓకే ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. బాగుండండి. మీ ఫ్యామిలీ పిల్లలతో అందరూ ఆరోగ్యాలు 100 వదిలాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు అవకాశం. అంటే తీపి జ్ఞాపకాలు ఏం లేవు కదా, మీరు లీడర్ కదా, అంటే ఏమైనా 2 మాటలు క్లాస్లో అల్లరి ఎక్కువ చేసేవాళ్ళు అలా ఏమైనా లేవు? ఒక్క మాట నేను చెప్పినట్టు సార్ అందరూ సైలెంట్ అయిపోతారా? సూపర్ సార్. థ్యాంక్ యూ. ఒక టీచర్కి, సార్కి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు టీచర్ అండ్ సార్. అండ్ హాయ్ ఫ్రెండ్స్. బాయ్స్ అయితే ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, చాలా మందిని అయితే నేను ఐడెంటిఫై చేయలేను, 1-2 తప్ప. అండ్ గర్ల్స్లో కూడా ఆల్మోస్ట్ అందరూ కొంచెం చేంజ్ అయ్యారు కాబట్టి. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడంతా మనందరం గ్యాదర్ అవ్వడానికి ఎఫర్ట్ పెట్టినటువంటి మధు అండ్ గ్రూప్కి లాట్ ఆఫ్ థ్యాంక్స్. ఎందుకంటే ఆఫ్టర్ 10th క్లాస్ ఎవరి కెరీర్లో వాళ్ళకి వెళ్ళిపోయాము. దట్టు స్పెషల్లీ గర్ల్స్కి దగ్గర ఆఫ్టర్ మ్యారేజ్ అంత కాంటాక్ట్స్ ఉండకపోవచ్చు. అక్క వాళ్ళు ఇందిరానగర్లో ఉన్నారు యాక్చువల్గా. నాకు అమ్మ వాళ్ళు కడపలోనే. నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఇట్లా చూస్తూ ఉంటాను. ఇక్కడ నా బాబు కూడా చూపించాను. నా బాబు ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడు, ఒకటే కొడుకు. ఈ స్టేజ్ పైన 1986 బ్యాచ్ అనేది ఒక రాస్తున్నారు మ్యాటర్. సరే మన బ్యాచ్ వాళ్ళు అట్లాంటి ఎప్పుడు అరేంజ్ చేస్తారు, మేమంతా ఎప్పుడు గ్యాదర్ అవుతామని కంపల్సరీగా వెళ్ళేటప్పుడు మా ఆయనకి మా బాబు కంపల్సరీగా చెప్పేదాన్ని నేను. అండ్ అలా టైం ఇప్పుడు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. ఓకే. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి నేను 6th నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. సో భారతి టీచర్, కృష్ణవేణి టీచర్, సుబ్బమ్మ టీచర్, 6th నుంచి 7th క్లాస్ వరకు ప్రతి ఒక్క టీచర్ దగ్గర దెబ్బలు తిన్నాను నేను. ఎందుకంటే యావరేజ్ స్టూడెంట్స్ని ఎక్సలెంట్ అయితే కాదు, ఏదో ఒక మిస్టేక్ చేయడం, హోంవర్క్స్లో కానీ దెబ్బలు తిన్నాము. కానీ టీచర్స్ మాత్రము ఎంత కొట్టినా కానీ మాకు అప్పుడు బాధ అనిపించేది కాదు, ఎందుకంటే చాలా బాగా ట్రీట్ చేసేవాళ్ళు. మేడం హానెస్ట్గా చెప్పాలి అంటే మీరున్నటువంటి మేమున్న జనరేషన్స్లో మీరున్నటువంటి టీచర్స్ మాకు ఇలాంటి ఎడ్యుకేషన్ ఇచ్చి మేము మళ్ళీ ఈ పొజిషన్లో ఉన్నాము. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే 11 years నేను టీచర్గా వర్క్ చేశాను మేడం. 10th క్లాస్ తర్వాత డిప్లొమా అయిపోయింది. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత రాయచోట్లో సెటిల్ అయ్యాను. సో ఇంకా గవర్నమెంట్ జాబ్ లేకుండా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. కంటిన్యూస్గా 11 years ఇంగ్లీష్ టీచర్గా పనిచేశాను. అండ్ ఆ ఫౌండేషన్ వచ్చేసి నేను ఎప్పుడు చెప్పేదాన్ని. 7th క్లాస్లో సుందబాయ్ మేడం ఉన్నారు, అట్ ప్రజెంట్ మేడం ఇక్కడ లేరు. నాకు ఇప్పుడు ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేది కాదు, కానీ మేడం కంపల్సరీగా బోర్డు మీద ప్రతి పీరియడ్ మేడం నాకు ఓరల్ ప్రాక్టీస్ ఇప్పించేవారు. సో నా ఇంగ్లీష్ ఫౌండేషన్ అక్కడ పడింది. తర్వాత ఇంకా 8th to 10th
నిసారమ్మ సార్ ఎంటర్ అయ్యారు. నిసారమ్మ సార్కి ఒక బిరుదు ఇవ్వాలంటే ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సార్ రాకముందు ఎడ్యుకేషన్ ఒక సిస్టంలో ఉండేది. నిసారమ్మ సార్ సార్ స్టెప్ ఇస్ ద హిస్టరీ రిపీట్స్ అన్నట్లుగా సార్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్లో ఒక డిఫరెంట్ చేంజ్ వచ్చింది మా స్కూల్లోనే. సార్ చెప్పే విధానం కానీ, సైన్స్ కూడా చెప్పేవాళ్ళు, ఫిజికల్ సైన్స్ అండ్ ఇంగ్లీషు. ఫిజికల్ సైన్స్లో ఎప్పుడూ లేనటువంటి ల్యాబ్ మెటీరియల్స్ తీసుకురావడం కానీ, సో ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ చేంజ్ తీసుకొచ్చారు నిసారమ్మ సార్. సుబ్రాయుడు సార్ క్లాస్ మాకు సెకండ్ పీరియడ్ మ్యాథ్స్ ఉంటుంది, ఫస్ట్ పీరియడ్ గౌస్పీడ్ సార్ క్లాస్ కంబైన్ క్లాసు. సార్ ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే నిన్న చెప్పిన లెసన్ని నెక్స్ట్ డే రీక్యాప్ చేస్తారు. ఏం చెప్పారంటే డౌట్స్ అడుగుతారు, క్వశ్చన్ లేవు, ఎక్కడ పేర్లు కూడా ఏం పిలవరు, జస్ట్ ఫింగర్ అంతే. సార్ ఎవరి ఫింగర్ చూపిస్తారు కరెక్ట్గా వాళ్ళే లేస్తారు. అది సార్ స్పెషాలిటీనో మా స్పెషాలిటీనో తెలియదు కానీ సార్ ఎవరైతే ఫింగర్ చూపిస్తారో వాళ్ళే కరెక్ట్గా నిలబడతారు, పేర్లు కూడా పిలవరు సారు. సో అలాంటివి చేసేవాళ్ళు. అండ్ మ్యాథ్స్ సార్ నెక్స్ట్ పీరియడ్ రాగానే హోంవర్క్స్ ఉండేది. 10th క్లాస్కి వచ్చినా కానీ మనకి హోంవర్క్స్ ఇచ్చేవాళ్ళు, గుర్తుంది కదా అందరికీ. ఇప్పుడు చిన్నపిల్లలు హోంవర్క్స్ రాండి ఉన్నీళ్ళు అట్లా అంట. 10th క్లాస్ వరకు కూడా హోంవర్క్స్ రాసుకోకుండా క్లాస్కి పోవాలంటే భయపడేవాళ్ళము. అంతగా అంటే అంత డిసిప్లిన్లో పెంచారు సార్. అలాంటి ఎడ్యుకేషన్ మళ్ళీ మా పిల్లలు కూడా ఇప్పుడు కాదు కదా, ఇంకా ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ అలాంటి మీరు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ అయితే రాదు మేడం అండ్ సార్. చాలా చాలా కృతజ్ఞత కలిగి ఉంటాం మా జీవితాంతం కూడా మేము. అండ్ నేను స్కూల్లోనే ఎప్పుడు స్టేజ్ ఎక్కేదాన్ని కాదు. అందరు చెప్పిన ప్రతిభా భారతిని ఎప్పుడు స్పీచ్లో ఫస్ట్ ఉండేది. ఫస్ట్ టైం నేను 8th క్లాస్లో స్పీచ్కి స్టార్ట్ చేశాను. కానీ అప్పుడైతే స్టేజ్ ఫియర్ ఉండేది. ఎప్పుడైతే నేను టీచర్ ప్రొఫెషన్లోకి వెళ్ళానో అప్పటి నుంచి కొంచెం పోయింది. ఓకే, కానీ సార్ నేను టీచర్ ప్రొఫెషన్లో ఉన్నా కానీ మీ యొక్క క్వాలిటీస్ని ప్రతి ఒక్కరి క్వాలిటీని నేను మెయింటైన్ చేసుకునేదాన్ని సార్. ఎందుకంటే స్కూల్లో మా టీచర్స్ ఎలా చెప్పేవాళ్ళో నేను అలాగే పాటిస్తూ వచ్చేదాన్ని. అండ్ నాకు వచ్చినటువంటి ఒక ఐడెంటిఫికేషన్ అయితే డిఫరెంట్గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆ క్రెడిట్ అంతా కూడా మా సార్ అండ్ మేడం వాళ్ళదే. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి హెచ్ఎం గారు ఇచ్చిన పర్మిషన్ బట్టి మీకు చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయదలుచుకోలేదు నేను. అండ్ ప్రజెంట్ నేనైతే సచివాలయంలో జాబ్ వచ్చింది రీసెంట్ 2019లో. కానీ ఇంతకుముందు అయితే టీచర్గా జాబ్ చేశాను. నవ్ ఇట్ ఈస్ మై ప్రెజెంట్ టెన్స్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అందరికీ కూడా టీచర్లు సార్ వాళ్ళు ఇంకా మంచి ఆరోగ్యంతో ఇంకా కొన్ని రోజులు మళ్ళీ కూడా మేము తిరిగి చూడాలనే విధంగా అందరూ ఆరోగ్యాలతో ఉండాలి దేవుని ప్రార్థిస్తున్నాం మేడం. అండ్ అందరికీ కూడా ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్తో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. హలో, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. నేను MBA కంప్లీట్ చేశాను. ప్రియా సిమెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ప్రస్తుతానికి కడపలో ఉంటున్నాను. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అందరూ బాగుండాలి. మిమ్మల్ని అయితే సార్ మేము ప్రతిరోజు నేను కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్నే, ఇది చెప్తున్నాను. ప్రతిరోజు ఒక్కొక్క టీచర్ గురించి గురించి చెప్తూ ఉంటాను. గౌస్వీర్ సార్ కానీ, నిజారమ్మ సార్ కానీ, సుబ్రాయుడు సార్ని అయితే నేను చాలా సార్లు తలుచుకుంటూనే ఉంటాను. ఎందుకంటే నేను హిందీ చెప్తూ కూడా మ్యాథ్స్ కూడా హిందీ ట్యూషన్లో రన్ చేస్తూ ఉంటాను. ఆ మ్యాథ్స్ నేను చదివింది ఇంటర్ వరకు మ్యాథ్స్. కానీ అప్పుడు ఇంటర్లో మ్యాథ్స్ కన్నా నాకు 10th 8th అక్కడ బేస్ పడింది మ్యాథ్స్. సుబ్రాయుడు సార్ని చాలాసార్లు, ఎన్నిసార్లు ఇప్పటికి కూడా ప్రతిరోజు ఒక్కసారి కాకుండా ఒకసారి అంటూనే ఉంటాం, చేయండి. ఇప్పుడు పిల్లలు ఎంతసేపు చేసినా ప్రాక్టీస్ మాతో చాలా బాగా చేయించేవాళ్ళు సారు. కానీ ఇప్పుడు పిల్లలు ఎంతసేపు చెప్తే వినే టైపే కానీ చేసే టైప్ కాదు. మేము చెప్పేవాళ్ళం, మా సార్ రెండు చెప్పేది సమ్స్, మిగతావన్నీ మమ్మల్ని చేయమని చెప్పేవాళ్ళు. మేము అలా చేసి ఇప్పటికీ మ్యాథ్స్ అంటే గుర్తుందనంటే సార్ దయ వల్లే. తర్వాత భారతమ్మ మేడం గారు, కృష్ణవేణి మేడం గారు, 6th 7thలో సైన్స్ మేడము సుబ్బమ్మ మేడం గారి దగ్గర నేను ట్యూషను 6th 7th అంతా మేడం వాళ్ళ దగ్గరే చదివాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ గ్రూప్ అంతా క్రియేట్ చేసి మమ్మల్ని అంతా కలిపిన వాళ్ళందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.